ఫైనల్‌గా ఏంటంటే ఒక యావరేజ్‌గా ఫీల్ కలిగింది సినిమా చూసిన వెంటనే. అంటే మనం రొటీన్ కమర్షియల్ సినిమా. అంటే ఇటువంటి సినిమాలు గతంలో చాలా వచ్చినియి. రొటీన్‌గా అనిపించింది తప్పితే కొత్తదనం ఏమి లేదు. స్టోరీలో గాని ఏం కొత్తదనం లేదు. అంటే ఇటువంటి సినిమా ఒకవేళ ఆడకపోయినా సరే, ఓహో! ఇంత గొప్ప సినిమా ఆడలేదు అని ప్రేక్షకులు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే కంపల్సరీ చూడాల్సిన చిత్రం అయితే కాదు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అయితే చేశాడు. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌లాగా ఊహించుకొని సినిమాకొస్తే మాత్రం ఆ రీక్రియేషన్ సాంగ్స్ గానీ, దానికి కావాల్సిన అంటే నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మనం అబ్జర్వ్ చేసిన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌ని ప్లస్ తనకు తాను ఓన్‌గా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గురించి తనకు తాను చెప్పుకున్న క్యారెక్టర్‌ని ఈ డైరెక్టర్ సినిమాలో చూపించాడు అనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకుంటే టైటిలే చూస్తున్నాం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆయనకి ఇష్టపడే ఎవరైనా లీడర్ ఉన్నారంటే స్వాతంత్ర సమర గతంలో లీడర్ ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు. బుక్స్ చదవటం అని చెప్పటం, నాకు కొన్ని పంచ్ డైలాగ్స్ చాలా బాగా ఎంజాయ్‌గా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ మాత్రం. ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టారు కదా! ఏదన్నా ఆర్మీ అలాగే ఏమన్నా స్టోరీ ఉందా? అట్టేం లేదు. అంటే తను భగత్ సింగ్ రిలేటెడ్ అట్టేం లేదు. తను భగత్ సింగ్ ఇష్టపడతాడు. చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతాడని చూపియటం. అట్లా ఉంది తప్పితే ఫ్రీడమ్ ఫైటర్‌కి లింక్ అనేది ఏమీ లేదు. అంటే లాస్ట్‌లో కూడా ఒక సోల్జరు ఎక్కడ కూడా లింక్ అనేది లేదు. జస్ట్ తను ఇష్టపడ్డాడు కాబట్టే కేవలం అంటే ఇష్టపడ్డాడు కాబట్టి తను ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఇక్కడ ఉపయోగించుకున్నాడు తప్పితే లింక్ అనేది ఎక్కడా లేదు. ప్రతి సీన్ కూడా ఏందంటే అంటే పోలీస్ అంటే మనం జనరల్‌గా చూస్తుంటాం. ఎవరికైనా కష్టాలు రావటం వాళ్ళు అయ్యో అంటాం. ఈయన్ని వేడుకోవటం ఈయన రావటం. ఇలా రొటీన్‌గా ఉంది తప్పితే రేటింగ్